ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారైన ప్రభువు, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నేను ఇంతవరకు తన ప్రభువా, ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేసినని మాట చేత మమ్మల్ని బలపరిచావు తండ్రి. నిజమే తన ప్రభువా, మానోహ తన భార్య తన ప్రభువా ఒక వ్యాధి, బాధ, వేదన కలిగి ఉన్నారు. నా కుమారులు లేరు, కుమార్తెలు లేరు, గొడ్రాలను అనేక మంది నిందించినప్పుడు తన ప్రభువా ఆ నిందను తీసివేసి తొలగించిన ప్రభువా ఆ కుటుంబాన్ని సంతోషపరచావు. అయితే తన ప్రభువా నువ్వు సంతోషపరచడానికి ముందుగా వారు నీ చెప్పిన మాట ప్రకారం, నీ వాక్కు ప్రకారంగా ప్రవర్తించి జీవించారు తండ్రి. ఇరువురు కలిసి తన ప్రభు పవిత్రంగా ఉన్నారు, ఆయన ఆజ్ఞకు లోబడ్డారు, తీర్మానం తీసుకున్నారు, ఆ రీతిగా పెంచారు తన ప్రభువా. వారి సాక్ష్యాన్ని వివరించారు తండ్రి. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారిని బట్టే కాకుండా తన ప్రభువా ఇశ్రాయేలుకి శరణి నుంచి విడిపించావు, ఫిలిష్తీయులకి వారి మధ్య ఉన్నటువంటి వివాదం తొలగించావు తన ప్రభువా. నాలోంచి ఒక బలవంతుడు పుట్టును, మిమ్మల్ని మష్టుపరచును, మిమ్మల్ని నాశనము చేయను, మిమ్మల్ని ఓడించును. నా బలమా నువ్వు అతిశయింపవద్దని తన ప్రభువా ఫిలిష్తీయులు వారి బలము చేత, బలవంతుల చేత, వాళ్ళు ఉన్నటువంటి బలము చేత, శరీర బలము చేత, లోక బలము చేత, ధన బలము చేత నన్ను ఇశ్రాయేలు బాధ పెడుచుండగా తన ప్రభువా ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు, విడుదల కొరకు తన ప్రభువా నేను ఇశ్రాయేలు నన్ను హెచ్చించడానికి తన ప్రభువా నేను మానవ వారి కుటుంబాన్ని, భార్యను ఏర్పరచుకుని తన ప్రభువా అందులో నీ వాక్కును పంపించి తన ప్రభువా నా సంసోను జన్మింపచేసి తన ప్రభువా బలవంతులుగా చేసి ప్రతిష్ఠించుకుని తన ప్రభువా ఆయన వారి జీవితంలో తన గొప్ప కార్యం జరిగించిన ఆయన వారి నిందను తొలగించే కుటుంబాన్ని ఆనందపరిచి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి తన ప్రభువా ఆ ఓటమిని తొలగించి నేనున్నా నీతో తన బలపరిచి తన ప్రభువా నేను బలవంతుడైన దేవుణ్ణి, ప్రభావం గల దేవుణ్ణి, శక్తి గల దేవుణ్ణి తన ప్రభువా ఫిలిష్తీయులందరూ తెలుసుకుని తన ప్రభువా వాళ్ళందరూ తన ప్రభువా దేవుని బలం ఉంది, మా బలం ఎంత తెలుసుకోవడానికి ఒక ఆయుధం సంసోనుగా సిద్ధపరచుకున్నావు తండ్రి. మా జీవితంలో తన ప్రభువా మీరు చేసిన కార్యం బట్టి దినదినము బలార్పణ చేయాలని, మా ప్రవర్తన, మా సాక్ష్యాన్ని అనేకుల్లో తన ప్రభువా రుజువు చేయాలని, నేను మేలును మర్చిపోయి ఉండకూడదని, నీ వాక్కును పంపితన ప్రభు నువ్వు బాగు చేయగల సామర్థ్యము, శక్తి గలవని నాయనగా తన ప్రభువా లోకంలో మానవ హృదయాన్ని బాగు చేసేది ఏ మందు, ఏ ఔషధము లేదు నాయన, నీ వాక్యమే బాగు చేయనని తన ప్రభువా మానవ అంతరంగాలు స్కాన్ చేసేది నీ వాక్యం అని తన ప్రభువా మాతో మాట్లాడవు తన ప్రభువా. తలవంచి నీ బిడ్డల హృదయాలను చూచుతున్న దేవుడు, నా హృదయాన్ని చూచుతున్న దేవుడు నాయన, మమ్మల్ని బాగు చేయండి నాయన, మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని పవిత్రపరచండి నాయన, మా వేదన తీసివేయండి తన ప్రభువా. నిన్ను అంగీకరించే మనసును మాకు దయచేయండి ప్రభువా. నీ నామమును తన నీ వాక్కును మా హృదయంలో భద్రపరచుకుని దాని ప్రకారంగా ప్రవర్తించి జీవించే జీవితాలు మాకు దయచేయమని నాయన గొత్తన ప్రభువా లోకానుసారంగా, శరీరానుసారంగా జీవించుకుని ఆత్మానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని తన ప్రభువా. మనందరం మా వ్యాధులను తన ప్రభు తీర్చే దేవుడు అని నమ్మి విశ్వసించి తీర్మానం తీసుకుని జీవించే జీవితాలు మాకు దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.